భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ఉధృతి భయాందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టు వరద కారణంగా అశ్వారావుపేట వద్ద పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో 19 మంది చిక్కుకున్నారు. భారీగా నీరు చేరినప్పుడు గేట్లు ఎత్తాలి, కానీ గేట్లు పని చేయకపోవడంతో అంతరాయం ఏర్పడింది. దీంతో గేట్లపై నుంచి నీరు రావడంతో వరదలో 19 మంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారి సమాచారం స్థానికులు పోలీసులకు అందించారు. దీంతో వెంటనే సహాయక చర్యలకు దిగారు. అదే మండలంలోని బచ్చువారిపల్లి గూడెం వద్ద చెట్టుపై 4 పశువుల కాపర్లు తలదాచుకున్నారు. వాగు వరదలో చిక్కుకొని బయటికి వెళ్లే మార్గం లేక చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిని కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ఉధృతి భయాందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టు వరద కారణంగా అశ్వారావుపేట వద్ద పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహంలో 19 మంది చిక్కుకున్నారు. భారీగా నీరు చేరినప్పుడు గేట్లు ఎత్తాలి, కానీ గేట్లు పనిచేయకపోవడంతో అంతరాయం ఏర్పడింది. దీంతో గేట్లపై నుంచి నీరు రావడంతో వరదలో 19 మంది చిక్కుకున్నారు. వరదలో చిక్కుకున్న వారి సమాచారం స్థానికులు పోలీసులకు అందించారు. దీంతో వెంటనే సహాయక చర్యలకు దిగారు. అదే మండలంలోని బచ్చువారిగూడెం వద్ద చెట్టుపై 4 పశువుల కాపర్లు తలదాచుకున్నారు. వాగు వరదలో చిక్కుకొని బయటికి వెళ్లే మార్గం లేక చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరిని కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. అశ్వారావుపేట మండలంలో వరద ఉధృతి కొనసాగుతోంది. అలాగే 19 మంది వాగులు చిక్కుకున్నట్లు, అదే మండలంలో 4 చెట్టుపై ఎక్కి పశువుల కాపర్లు తలదాచుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి గత రాత్రి నుండి కూడా అంటే 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షం వల్ల రాత్రి వరకు ఈ యొక్క పెద్దవాగు యొక్క ప్రాజెక్టు నిండకుండా తలపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఇటు పోలీసు వారు కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. కాకపోతే ఎప్పుడైనా కానీ ఒక ప్రాజెక్టు నిండి ఆ ప్రాజెక్టు గేట్లు వదిలిన సమయంలో ఒక హెచ్చరిక అంటే సైరన్ ఒకటి పెడతారు. చుట్టుపక్కల ప్రాంతాల రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా అలర్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ పెద్దవాగు దగ్గరికి వచ్చేసరికి అనుకోకుండా నిన్నట్టు 3 గేట్లు మాత్రమే పెట్టారు. కానీ కొన్ని గేట్లు ఎత్తడానికి మొరాయించడం వల్ల గేటు పైనుండి కూడా ఈ యొక్క వాటర్ అనేది ఫ్లో అయింది. అంటే అధికారుల నిర్లక్ష్యము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం కూడా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ గేట్లు ఎత్తలేదో దాని నుంచి పైనుండి వచ్చేసరికి ఇక ఆ ఫోర్స్ తట్టుకోలేని పరిస్థితి. ఎటువంటి హెచ్చరికలు లేవు కాబట్టి యథావిధిగా రైతులందరూ కూడా రైతులు, కూలీలు వ్యవసాయ పనులు చేసుకోవడం కోసం అని చెప్పి వాగు ప్రాంతాలకు వెళ్ళారు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు వెళ్ళారు. ఎప్పుడైతే ఈ గేటు నుండి బయటికి వాటర్ వచ్చేసిందో చుట్టుముట్టేసింది. మధ్యలో అంటే ఒక 30 మంది కూలీలు ఈ వరదలో చిక్కుకున్నారు. వాళ్ళని కాపాడడానికి ఇటు ఆంధ్ర నుండి హెలికాప్టర్ కూడా తీసుకొస్తున్నారు. అంతే డిఆర్ఎఫ్ బృందం కూడా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇట్లా ఉంటే దీని పక్కనే కూడా అదే మండలంలో బచ్చువారిగూడెంలో కూడా పశువుల కాపరుడు ఈ యొక్క ఆ స్థానాల్లోకి వచ్చి ఎప్పుడైతే వరద వృత్తి వచ్చేసిందో తట్టుకోలేక అక్కడ వాళ్ళు చెట్టు ఎక్కారు. ఆ చెట్టు మీద కూర్చొని ఆర్తనాదాలు చేస్తున్నారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే గత 2 రోజుల నుండి వర్షం వస్తున్నప్పుడు ఈ పెద్దవాగు కావచ్చు, కిన్నెరసాని కావచ్చు, ఈ ప్రాంతాలు అలుగుపోస్తున్నాయి. గేట్లు ఎత్తారు, నీళ్లు కిందకి వదులుతున్న సంగతి తెలిసిన తర్వాత కూడా ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం ఒక కారణం, అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రామణి, శ్రీధర్, అలాగే చెప్పండి, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారా? ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర నుండి ఎక్కడైతే సమాచారం వచ్చిందో సమాచారం అందుకోగానే వెంటనే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అలర్ట్ అయిపోయింది. దాని యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారి యొక్క సహాయం కూడా తీసుకున్నారు. హెలికాప్టర్ రప్పించారు. ఇంకొక అర్ధ గంటలో హెలికాప్టర్ కూడా చేరుకుంటుంది. అంటే ఎట్లయినా కానీ ఆ 30 మందిని మరియు చెట్టు చిక్కున్న 4 ఉంది వాళ్ళందరినీ కూడా కాపాడడానికి రెస్క్యూ సిబ్బంది మాత్రం కృషి చేస్తుందని చెప్పుకుంటున్నామని. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.